ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి కేసులో కీలక ట్విస్ట్ బయటపడింది. యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హర్ష మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్వకేట్ తో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మరీ యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు. బాధితురాలి నుంచి నార్సింగ్ పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. మరికొన్ని ఆధారాలను సమర్పించాలని బాధితురాలిని పోలీసులు కోరారు. హర్ష సాయి నుంచి అతని ఫాలోవర్స్ నుంచి ప్రాణహాని ఉందంటూ బాధితులు చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి 2 కోట్లు తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ప్రేమ పెళ్లి పేరుతో లొంగ తీసుకొని నగ్న వీడియోలను, నగ్న చిత్రాలను పెట్టుకొని బ్లాక్మెయిల్ చేశారని, పలుమార్లు తనపైన అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే దాడి కూడా చేశాడని బాధితురాలు వాపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు హర్ష సాయి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. యూట్యూబర్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. హర్ష సాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు నమోదు చేశారు. అయితే హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ కూడా నిన్నటి నుంచి అందుబాటులో లేకుండా పోయారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. తనపై వస్తున్న ఆరోపణలపై హర్ష సాయి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. డబ్బుల కోసమే ఆమె తనపై ఆరోపణలు చేస్తుందన్నారు. త్వరలో నిజాలు బయటకు వస్తాయని తానేంటో తన ఫాలోవర్స్ కు తెలుసన్నారు. అయితే హర్ష సాయి కుటుంబ సభ్యులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటికే హర్ష సాయి కోసం నార్సింగ్ పోలీసులు వెతుకుతున్నారు.